நம்முடைய ஹோப் మన தேவ ని- தேவ மகிமையை நாம் அடைவோம் என்பது நம்முடைய நம்பிக்கை. మన నిరీక్షణ దేవుని మహిమను మనం పొందుకుంటాము అనేది మన నిరీక్షణ. வேர்ஸ் 5ல் நம்மளோட கான்ஃபரன்ஸுடைய தீம் அந்த நம்பிக்கை நம்மை வெட்கப்படுத்தாதுன்னு வாசிக்கிறோம். 5వ వచనంలో మన కాన్ఫరెన్స్ యొక్క అంశము ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని మనం చదువుతున్నాం. எந்த நம்பிக்கை நம்மை வெட்கப்படுத்தாது என்றால் ఏ నమ్మిక మన పరచదంటే வேர்ஸ் 2ல் வாசித்தோம். అది 2లో మనం చదువుతాం. 2వ వచనంలో தேவ மகிமையை நாம் அடைவோம். we will gain that glory, we will share that, we will experience that glory அப்படிங்கிறது தான் நம்முடைய ஹோப். దేవుని మహిమను మనం పొందుకుంటాము, దాన్ని మనం అనుభవిస్తాము అనేదే నిరీక్షణ. காலையில் நம்ம ஜாக் மூலமாக நம்ம கேட்டோம். ఈ ఉదయ కాలమందు మనం జాక్ పూనన్ బ్రదర్ దగ్గర నుంచి విన్నాం. that glory is nothing but grace, full of grace and full of truth. ఉదయకాలమందు మనం విన్నట్లుగా ఈ మహిమ అంటే మరి ఏమీ కాదు కానీ సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన సత్యము కలిగి ఉండటం. அந்த gloryல நாம் ஷேர் பண்ண போறோம். ఆ మహిమలో మనం పాలు పొందుకోబోతున్నాం. அது எப்படி அந்த தேவ மகிமையை நாம் அடைவோம் அப்படிங்கறத பால் சொல்றார். దేవుని మహిమను మనం ఏ విధంగా పొందుకుంటాము అని పౌలు చెప్తున్నాడు. verse 3 and 4ல 3-4 వచనముల్లో ప్లీజ్ రీడ్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. நாம் உபத்திரவங்களில் we rejoice in tribulations, afflictions, hardships, sufferings அப்படின்னு சொல்றாரு. శ్రమల యందు, పరీక్షల యందు మనము అతిశయపడుతున్నాం, అందులో ఆనందిస్తున్నాము అని ఇక్కడ మనం చదువుతున్నాం. நம் one more verse again we'll come back. మరలా ఈ వచనం దగ్గరకు వద్దాం, ఇంకో వచనం చూసుకుందాం. பால் ஏன் உபத்திரவங்களில் மேன்மை பாராட்டுகிறார்? ఎందుకు ఈ యొక్క కష్టముల గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారు? afflictions, hardships and sufferings-ல he excels. ఆ పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క కష్టముల ద్వారా లేకపోతే ఇరుకుల ద్వారా వెళుతున్నప్పుడు అందులో ఆయన అతిశయిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. why? because ఎందుకంటే 2 Corinthians chapter 4 రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4 verse 17. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చూద్దాం. why did Paul rejoice in these tribulations and afflictions? శ్రమల యందును, కష్టముల యందును పౌలు ఎందుకు అతిశయిస్తున్నాడు అంటే verse 17. 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా see the word. ఇక్కడ చూడండి, அதாவது நமக்கு வரக்கூடிய எல்லா tribulations, afflictions, hardships எல்லாவற்றையும் வேதம் என்ன சொல்கிறது என்றால் லேசானதுன்னு சொல்லுது. మనకొచ్చే కష్టములు, బాధలు, ఇబ్బందులు వీటన్నిటిని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. then சீக்கிரத்தில் நீங்கும் அப்படின்னு சொல்லக்கூடியது. అది కొంతకాలమే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది అని మనం చూస్తున్నాం. அது அதிசீக்கிரத்தில் நீங்கும் அப்படின்னு வாசிக்கிறோம். అది చాలా త్వరగా క్షణకాలమే ఉంటుంది, వెళ్ళిపోతుంది అని మనం చూస్తున్నాం. momentary light afflictions, that's all. క్షణమాత్రము ఉండే ఆ శ్రమ. ஆனால் அது நமக்கு என்ன கொடுக்குது அப்படின்னா என்னத்தை உண்டாக்குகிறது என்றால் అది మనకి ఏమి కలుగు చేస్తుందంటే அதிகமான நித்திய கன மகிமையை, అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. பால் எப்படி சொல்லியிருக்கலாம்னா மகிமை அப்படின்னு சொல்லியிருக்கலாம், மகிமை உண்டாக்குகிறதுன்னு சொல்லியிருக்கலாம். పౌలు ఏ విధంగా చెప్పుండొచ్చు అంటే మహిమ కలుగు చేస్తుంది అని చెప్పుండొచ్చు. அது கன மகிமை, நல்ல வெயிட்டான குளோரியா. అది ఎక్కువగా, అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ அது இட்டர்னல் glory. అది నిత్యమైన మహిమ, அது அதிகமான நித்திய கன மகிமை. ఎక్కువ నిత్యమైన మహిమ. தமிழ்ல இத்தனை வார்த்தைகள் சொல்லப்பட்டிருக்கு, அப்படி இல்ல இருக்கா? see the words. அதிகமான நித்திய கன மகிமை, అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ. ஓ praise the Lord. Holy Spirit எப்படி போட்டிருக்காரு பாருங்க. చూడండి, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా రాసించారో చూడండి. ஆனால் afflictions குறித்து சொல்லும் பொழுது కానీ శ్రమల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం அதிசீக்கிரத்தில் நீங்கக்கூடிய லேசான உபத்திரவம், వెంటనే తొలగిపోయే క్షణమాత్రముండు చులకని శ్రమ. லைட் affliction, చులకని శ్రమ ఒక పక్కన, நல்ல கன மகிமை. అంతకీ నిత్యమైన ఘన మహిమ.
ఓ తమిళ్ గణ తెలుగులో కాదు. ఘన గన మహిமை. గన గన இல்ல బ్రదర్. ఆ, ఎక్కువ. ఎక్కువ మీన్స్ ఘనం. గణం ఎక్కువ, ఘన మహిமை. Yeah. See the word. One is light, another one is weight. ఒకటి Heavy, చులకనది. நல்ல வெயிட்டான கன மகிமை உண்டாக்குறதா. ఒకటి చులకనది. ఇంకొకటి ఎక్కువైన మహిమ. చాలా బరువైనది, ఎక్కువైనది మహిమ. பிரியமானவர்களே, தேவன் ஒருபோதும் நம்மளை திராணிக்கு மிஞ்சி நம்மளை அனுமதிக்கவே மாட்டார். ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పుడు కూడా మనము భరించగలిగిన దానికంటే ఎక్కువ మనకు అనుమతించరు. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి இப்ப 230 வோல்ட் நம்மளுடைய வீட்டுக்கு டொமஸ்டிக் எலக்ட்ரிக் கரண்ட் 230 வோல்ட் வருது. మన ఇళ్ళలోనికి కరెంట్ రావాలంటే 230 వోల్ట్ల కరెంటు మన గృహంలోకి వస్తుంది. 230. 230. இப்ப ஒரு எலக்ட்ரிக்கல் டிவைஸ், ஃபார் எக்ஸாம்பிள் இந்த கீபோர்டு இருக்குன்னு வச்சுங்க. ఉదాహరణకి మనం ఇక్కడ మ్యూజికల్ కీబోర్డ్ ఉంది కదా! இப்ப இதுக்கு ஃபார் எக்ஸாம்பிள் இந்த மொபைலுக்கு ஒரு சார்ஜர் நம்ம போடணும் அப்படின்னா, లేదంటే మొబైల్‌కి ఒక చార్జర్ మనం పెట్టాలి అనుకోండి ఛార్జింగ్ చేయడానికి. அது ஒரு ஸ்மால், அந்த சார்ஜருக்கு வந்து உள்ளார ஒரு சின்ன ஒரு டிரான்ஸ்ஃபார்மர் அது. ఆ చార్జర్ లోపల చిన్న ట్రాన్స్‌ఫార్మర్ ఉంటది. 230 வோல்ட் வர்ற கரண்ட்ட రెండు அந்த அடாப்டர் அப்படியே என்ன செய்யுது அப்படின்னா, மாற்றி 6 வோல்ட்டுக்கு மாற்றி கொடுக்குது அவ்வளவுதான். 230 వోల్ట్లు మన గృహంలోనికి వస్తే, ఇందులో ఉన్న అడాప్టర్ ఏం చేస్తుందంటే దాన్ని మార్చి తగ్గించి 6 వోల్ట్లు మాత్రమే వచ్చేటట్లుగా చేస్తుంది. அவ்வளவுதான். అంతే. ஃபார் எக்ஸாம்பிள் இது எத்தனை வோல்ட் இருக்கும்? இந்த ఉదాహరణకి இந்த டிவைஸ்க்கு இந்த ఈ இந்த கீபோர்ட் కీబోర్డ్‌కి ఎన్ని 10, 12 வோல்ட்ஸ் அவ்வளவுதான். ఈ కీబోర్డ్‌కి 12 వోల్ట్ల కరెంట్ இப்ப సరిపోతుంది. 230 வோல்ட் உள்ளார வந்துச்சுன்னா வெடிச்சிடும் அது. 230 వోల్ట్లు ఆ కీబోర్డ్‌లోకి వస్తే కీబోర్డ్ పేలిపోతుంది. அது உள்ள தாங்காது அது. అది తట్టుకోలేదు. அப்ப அதுக்கு ஒரு அடாப்டர் ஒண்ணு இருக்கு. దానికి ఒక అడాప్టర్ ఉంటది. ஜஸ்ட் டிரான்ஸ்ஃபார்மர். అది మారుస్తదన్నమాట. అందులో చిన్న A small ట్రాన్స్‌ఫార్మర్ kind of ఉంటది. little transformer. ఆ చిన్న ట్రాన్స్‌ఫార్మర్ లాంటిది. 230 வோல்ட் வர்றத அப்படியே 12 வோல்ட்டா கன்வெர்ட் பண்ணி கொடுக்குது. 230 వోల్ట్‌ని 12 వోల్ట్లుగా మారుస్తుంది అది. இதுக்கு உண்டான அடாப்டர் ఇది ఫోన్‌కి ఉన్న అడాప్టర్ 230 வோல்ட் வர்றத 6 வோல்ட்டா மாத்தி கொடுக்குது. 230 వోల్ట్‌ని 6 వోల్ట్లలోకి మారుస్తుంది. எஸ். இப்படிதான் தேவன் நம் ஒவ்வொருத்தருடைய லெவல் ஆஃப் மெஷர் ஆஃப் ஃபெய்த் என்னங்கிறது God knows. ఒక్కొక్కరి యొక్క విశ్వాస పరిణామం ఎంతో దేవునికి తెలుసు. பிசாசானவன் சாட்டன் என்ன செய்யலாம் அப்படின்னா, நம்மளுடைய வாழ்க்கையில 230 வோல்ட்டினுடைய கரண்ட்டை கொடுத்து அஃப்ளிக்ஷன்ஸ் கொண்டு வரணும்னு நினைக்கலாம். ஹார்ட்ஷிப் சஃபரிங்ஸை கொண்டு வரணும்னு நினைக்கலாம். సైతానుడు ఏమనుకుంటాడంటే 230 వోల్ట్ల కష్టాన్ని, శ్రమని మనకి ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. God knows. దేవునికి తెలుసు. He is the blessed controller. ఆయన ఎంతో అంతా తన ఆధీనంలో ఉంచుకునే దేవుడు కదా! ஓகே. மை சன், மை டாட்டருக்கு இவ்வளவுதான் ஃபெய்த், இவ்வளவுதான். నా కుమారుడు, కుమార్తె విశ్వాస పరిమాణం ఇంతే. ஓகே. இப்ப 6 வோல்ட்டா மாத்தி விடுவோம். దానిని 6 వోల్ట్లుగా మారుస్తాను. 12 வோல்ட்டா மாத்தி விடுவோம். 12 వోల్ట్లుగా మారుస్తాను. இதுதான் பரமபிதா நமக்காக செய்து கொண்டிருக்கிறார். ఇది మన పరమ తండ్రి మన కోసం చేస్తున్న పని ఇది. Shall we say amen? ఆమేనని చెప్దామా? He is faithful. He is faithful. He is ఆయన faithful. ఆయన నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. நம்மளுடைய திராணிக்கு மிஞ்சி ஒருபோது தேவன் சோதிக்கிறத அனுமதிக்கிறதே கிடையாது. మనం భరించగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధించడు. He is faithful. ఆయన నమ్మదగినవాడు. இத ஒண்ணு பார்த்தாலே நமக்கு தெரியும். இந்த அடாப்டர் பார்த்தாலே நமக்கு புரிஞ்சுக்கலாம். ఆ అడాప్టర్ చూడగానే మనకు అర్థమవ్వాలి. ஏன்னா அதுக்கு மேல வந்துச்சுன்னா அது தாங்காது. ఎందుకంటే దానికి మించి వచ్చిందంటే ఈ ఫోన్ తట్టుకోలేదు. அந்த கீபோர்ட் தாங்காது. ఆ కీబోర్డ్ తట్టుకోలేదు. அந்த எலக்ட்ரிக்கல் அப்ளையன்சஸ் தாங்க முடியாது. ఏ కరెంట్ సామాను కూడా తట్టుకోలేవు. So we use such adapters and transformers. అందుకని వాటి కొరకు అడాప్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వాడుతూ ఉంటాం. So அதுதான் இங்க 17. ఆ. 2 Corinthians 4:17. అదే 2 కొరింథీయులు 4:17. நமக்கு வரக்கூடிய எல்லா அஃப்ளிக்ஷன்ஸும் என்னதான் அப்படின்னு சொன்னா, லைட் மொமெண்டரி லைட் அஃப்ளிக்ஷன்ஸ். మనకొచ్చే ప్రతి శ్రమలు ఎలాంటివంటే క్షణమాత్రముండు చులకనవి శ్రమలు. ஆனால் அது என்னத்தை உண்டாக்குகிறது என்றால், గానీ అది ఏమి కలుగు చేస్తుంది అంటే நித்திய கன மகிமையை நமக்கு அது உண்டாக்குகிறது. అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను మనకు కలుగజేస్తుంది. So நாம் எப்படி அந்த க்ளோரியில நாம் பங்கு பெற முடியும்? How can we partake of the God's glory? ఈ యొక్క దేవుని మహిమలో మనం ఏ విధంగా పాలు How పంచుకోవచ్చు? can we gain the glory of ఆ God? మహిమను మనం ఎలా పొందుకోవచ్చు? My dear families, నా ప్రియమైన కుటుంబమా, only through afflictions and sufferings, శ్రమల ద్వారాను, కష్టముల ద్వారా మాత్రమే, only by taking up the cross, సిలువను మనం ఎత్తుకోవడం ద్వారా మాత్రమే, only through crucified life we can partake the divine nature. సిలువ వేయబడిన జీవితం ద్వారానే ఈ దైవికమైన స్వభావాన్ని మనం పొందుకోవచ్చు.
இது பால்க்கு ஆரம்பத்துல அவருக்கு தெரியல. పౌలుకి ఇది తన ప్రారంభ దినముల్లో అర్థం అవ్వలేదు. இந்த அஃப்ளிக்ஷன்ஸ், சஃபரிங்ஸ குறித்து பிகினிங்ல அவருக்கு அது புரியல அவருக்கு. ఈ శ్రమల గురించి, ఇబ్బందుల గురించి తనకి మొదట్లో అర్థం అవ్వలేదు అవన్నీ. See 2 Corinthians chapter 12. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వైపు తిప్పుదాం. Now அவருடைய எல்போர்டு learning Paul, elbowed Paul. ఇక్కడ పౌలు ఏ విధంగా ఉన్నాడంటే నేర్చుకునే పౌలు కింద ఉన్నాడు. ఎల్బోర్డ్, కారు మీద ఎల్బోర్డ్ ఉంటది కదా! అలాగా ఎల్బోర్డ్ భక్తి జీవితంలో ఎల్బోర్డ్ పౌలు అన్నమాట. See 2 Corinthians chapter 12. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం verse 7 లో వాసిக்கிறோம். 7వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద அந்த verseல we read twice that word. நான் என்னை உயர்த்தாதபடிக்கு. ఈ వచనములో 2 సార్లు మనం చదువుతాం. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. நான் అలాగ 2 సార్లు చదువుతాం. yes, நான் என்னை உயர்த்தாதபடிக்கு ஒரு முள் கொடுக்கப்பட்டிருக்கிறது. నేను హెచ్చిపోకుండా ఉండే నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడింది. பிரதர் வந்து ஒரு முள் எடுத்துட்டு வந்தாரு. బ్రదర్ ఒక ముళ్ళు తెచ్చారు. బ్రదర్ జాన్ సుధాకర్. జాన్స్ దగ్గర ఒక ముళ్ళు తీసుకొచ్చారు. yes, he has found out somewhere. ரவிக்குமார். சரி, தெரியுதா இல்லைன்னு தெரியல. ஒரு முள்ளு ఈ ముళ్ళు కనిపిస్తుందండి మీకు? அதாவது நான் எப்பொழுதும் எப்படியே இருக்கணும்னு கேட்டா, நான் எப்பொழுதும் நான் இப்படியே இருக்கணுமா? என்னுடைய ஸ்பிரிட்ல நான் பணிந்து மனத்தாழ்மையாய் நான் பணிந்து குனிந்து இருக்கணுங்கிறதா காட்ஸோட வில். దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆత్మలో నేను ఎప్పుడు దీనుడిగా తగ్గించుకుని ఆ విధంగా ఉండాలనేది దేవుని చిత్తం. இப்ப எனக்கு மேல இப்ப என்ன இருக்கு அப்படின்னா, ஒரு ஒரு முள் இருக்கு. இப்ப ఇప్పుడు నా మీద ఏముందంటే ఒక ముళ్ళు ఉంది ఇక్కడ. இப்படி ఇలాగా ఒక ముళ్ళు ఉంది நான் అనుకోండి. தலையை உயர்த்தினா குத்தும் அது. నేను తల ఇలా పైకెత్తానా గుచ్చుకుంటా. அப்படி நான் புரிஞ்சுக்கலாமே. దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు మనం. எப்பொழுதும் நான் என்னை உயர்த்தாதபடிக்கு. నేను హెచ్చిపోకుండా నిమిత్తము. இந்த தலையல்ல, என்னுடைய ஸ்பிரிட்ல. నా ఆత్మలో నేను హెచ్చిపోకుండా ఉండే నిమిత్తము. தலையை உயர்த்தாதபடிக்கு. నా తల నేను హెచ్చిపోకుండా నిమిత్తం ఇలా நான் పైకెత్తకుండా மனத்தாழ்மையாய் இருக்கும்படிக்கு. నేను ఎంతో దీనుడిగా ఉండేటట్లుగా. நான் பணிந்து இருக்கும்படிக்கு. నేను తగ్గించుకుని ఉండే విధముగా. நான் కీழ்పడింది இருக்கும்படிக்கு. నేను లోబడి ఉండే విధముగా. ஒரு முள் பால்க்கு வச்சார். ఒక ముళ్ళు పౌలుకి దేవుడు அவருடைய ஃப்ளஷ்ல வச்சார். తన యొక్క శరీరములోనే ఒక ముళ్ళు ఉంది. அந்த முள் என்னங்கிறது நம்ம ஆராய்ச்சி பண்ண வேண்டாம். we need not research that முள் என்னங்கிறத. ఇప్పుడు ఆ ముళ్ళు ఏంటి అని దాని గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు. அது அவருடைய ஃப்ளஷ்ல ஒரு மாம்சத்தில் ஒரு முள். ஃபார் எக்ஸாம்பிள் அவருடைய பிசிக்கல்ல உள்ளதான ஒரு வீக்னஸா கூட இருக்கலாம். అది తన మాంసంలో తన కలిగిన ఏదో ఒక బలహీనత అయి ఉండొచ్చు. தேவன்ட்ட விதமான முள் இருக்கு, தான் இருக்கு. டிஃபரெண்ட் முள் இருக்கு. దేవుడు రకరకాలైన ముళ్ళు ఉంచుతూ ఉంటారు. பவுல் அப்போஸ்தலனுக்கு இது தேவைப்பட்டுச்சு. అపోస్తలుడైన పౌలుకి అది అవసరమైంది. ஏன் அப்படின்னா அவர் உயர்த்திடக்கூடாது அப்படிங்கிற. ఎందుకంటే ఆయన హెచ్చిపోకుండా ఉండాలి అని. వాట్ ఈస్ దట్ ఇన్ ద థార్న్ என்ன? వాట్ ఈస్ దట్? ఈ ముళ్ళు ఏంటి చెప్పండి? పెయిన్ அப்படின்னு சொல்லலாம். ఇది ఒక నొప్పి అనుకోవచ్చు మనం. బాధ. పెయిన్స్, సఫరింగ్. అదొక బాధ. సమ్ అఫ్లిక్షన్. లేకపోతే ఒక శ్రమ. நம்மை சிறுமப்படுத்துறது. అది మనం గుచ్చుతూ ఉంటుంది. நம்மை ஹியூமிலியேட் பண்றது. అది మనల్ని అవమానపరుస్తూ ఉంటుంది. நமக்கு ஒரு பெயின் அது. అది ఒక మనకి బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. இங்க உள்ள ஒவ்வொருவருடைய பிலீவர்ஸ்னுடைய வாழ்க்கையில விதவிதமான தான் இருக்கலாம். చాలా మంది విశ్వాసుల జీవితంలో రకరకాలైన ముళ్ళు ఉండొచ్చు. சிலர் வீடுகள்ல சில ரிபெல்லியஸ் சன் ஆர் ரிபெல்லியஸ் டாட்டர் என்னவா இருப்பாங்க அப்படின்னா ஒரு தானா இருப்பாங்க. కొన్ని గృహముల్లో తిరుగుబాటు చేసే కుమారుడో తిరుగుబాటు చేసే కుమార్తె ఒక ముళ్ళు కింద ఉంటారు. వై? ఎందుకు? ఇన్ ఆర్డర్ టు మేక్ దెం హంబుల్. ఎందుకంటే వారిని దీనులుగా చేయడానికి. சில வீடுகள்ல மனைவி என்னவா இருப்பாங்க அப்படின்னா தானா இருப்பாங்க. కొన్ని గృహముల్లో భార్య ఏ విధంగా ఉంటుందంటే ఒక ముళ్ళు కింద ఉంటుంది. నాన్ కోఆపరేటింగ్. అసలు సహకారం ఉండదు. వైఫ్
ரிபெல்லியஸ் ஒய்ஃபா இருப்பாங்க. తిరుగుబాటు చేసే భార్య కింద ఉంటుంది. என்னவா இருப்பாங்க அப்படின்னா முள்ளா இருப்பாங்க. ఏ విధంగా ఉంటుందంటే ముళ్ళులాగా ఉంటుంది. சிலருடைய ஹஸ்பண்ட்ஸ் కొంతమంది భర్తలు அன்கன்வெர்ட்டட் ஹீத்தன் ரட்சிக்கப்படாத அன்சேவ்ட் ஹஸ்பண்டா இருக்கலாம். మారు మనసు పొందిన అన్యులైన మనుషులు భర్తల కింద ఉండొచ్చు. முள்ளா இருக்கலாம். புருஷனுக்கு முள்ளா இருக்கலாம். వాళ్ళు భార్యకి ముళ్ళు కింద ఉండొచ్చు. சிலர் வீட்ல சில மதர் இன் லா என்னவா இருக்க முடியும்னா தானா இருக்க முடியும். కొన్ని గృహముల్లో వాళ్ళ అత్తగారే ఒక ముళ్ళు కింద ఉండొచ్చు. சிலர் வீடுகள்ல சில டாட்டர் இன் லா என்னவா இருக்க முடியும்னா முள்ளா இருக்க முடியும். కొన్ని గృహముల్లో కోడలే ఒక ముళ్ళు కింద ఉండొచ్చు. சிலருக்கு சில ஆபீஸ்ல பாஸ் என்னவா இருக்க முடியும்னா தானா இருக்க முடியும். కొంతమందికి ఆఫీసులో వాళ్ళ బాస్, వాళ్ళ అధికారి ఒక ముళ్ళు కింద ఉండొచ్చు. எஸ், சபையில கூட சில சிஸ்டர்ஸ் தானி சிஸ்டர்ஸ் எல்லாம் கூட இருக்கலாம். సంఘములో కూడా కొంతమంది సహోదరులు గుచ్చే ముళ్ళు లాంటి సహోదరులు ఉండొచ్చు. சதா குத்திக்கிட்டே இருப்பாங்க. వాళ్ళు ఎప్పుడు గుచ్చుతూనే ఉంటారు. சதா குத்திக்கிட்டே இருப்பாங்க. ఎప్పుడు గుచ్చుతూనే ఉంటారు. டார்ச்சர். ఆ విధంగా వేధిస్తూనే ఉంటారు. எஸ், అవును. சிலருக்கு தான் என்னவா இருக்கு அப்படின்னா பவர்ட்டியா இருக்கு. కొంతమందికి పేదరికమే ఒక ముళ్ళు కింద ఉండొచ్చు. சிலருக்கு சிக்னஸ் என்னவா இருக்கு அப்படின்னா முள்ளா தானா இருக்கு. కొంతమందికి వ్యాధే ఒక ముళ్ళు కింద ఉండొచ్చు. எஸ், ஹியூமிலியேஷனா இருக்கலாம். అది అవమానం అవ్వచ్చు. ஷேம் ஹியூமிலியேஷனா இருக்கலாம். సిగ్గవచ్చు. அல்லது ఫైనాన్షియల్ క్రైసిస్ పవర్టిயா இருக்கலாம். ఆర్థిక సంబంధమైన పేదరికమో లేకపోతే ఒక కష్టమో అవ్వచ్చు. அல்லது சிக்னஸா இருக்கலாம். అది ఒక వ్యాధి అవ్వచ్చు. அல்லது சம் பீப்புளா இருக்கலாம். లేదా కొంతమంది మనుషులే అవ్వచ్చు. சம் டிஃபிகல்ட் பீப்புளா இருக்கலாம். కొంచెం కష్టమైన మనుషులే అవ్వచ్చు. எஸ், డిఫరెంట్. நம்ம எல்லாரும் we all experience such thorns in our life. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనందరం మన జీవితంలో ఇటువంటి ముళ్ళుని మనం అనుభవించాం. நாம் எல்லாருமே என்ன பிரேயர், நம்மளுடைய பிரேயர் என்னவா இருக்கும் அப்படின்னா, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే, எஸ், இதான் பால்னுடைய பிரேயரா இருக்கு. పౌలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. verse 8 లో వాసిக்கிறோம். 8లో చదువుతున్నాం. ఆ. అది నా యొద్ద నుండి తొలగపోవాలని దాని విషయమై ఉమ్మారు ప్రభువును వేడుకుంటుని. இதான் வந்து எல்போர்டு லேர்னிங் போர்டு. எல்போர்டு பால்னுடைய பிரேயர் என்ன அப்படின்னா, భక్తి నేర్చుకుంటున్న పౌలు యొక్క ప్రార్థన, ఎల్బోర్డు పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే, లార్డ్ రిమూవ్ దిస్. ప్రభువా ఈ ముళ్ళు తీసే, నా దగ్గర నుంచి తీసే. எப்படி அப்படின்னா ஒரு 3 தரம் ஜெபம் பண்ணேனா, லார்ட் ரிமூவ் திஸ், நாட் லைக் தட். ప్రభువా తీసే అని 3 సార్లు చెప్పడం కాదు అక్కడ. ఇన్ డిఫరెంట్ difficult situations when he went through, తన క్లిష్టమైన పరిస్థితుల ద్వారా రకరకాలైన సందర్భాలు వెళుతున్నప్పుడు, కర్తావే ఎన్నాళ్ళ முடியல, తండ్రి నా వల్ల అవ్వట్లేదు, in the pain, in the humiliation, in the sufferings, I couldn't endure, please remove this. ఈ బాధ, ఈ శ్రమ, ఈ అవమానమును నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి తీసేయ్. In one occasion, ఒక సందర్భంలో, in some other occasion, ఇంకొక సందర్భంలో, in some other occasion, ఇంకొక సందర్భంలో కూడా God didn't answer. దేవుడు జవాబు ఇవ్వలేదు తనకి. waiting. దేవుడు ఆగు అన్నారు. Instead of removing the thorn, God gave him a revelation. ఆ ముళ్ళును తీసివేయడానికి బదులుగా పౌలుకి దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చారు. Yes, this is revelation. ఇది ప్రత్యక్షత. 2 Corinthians chapter 12 verse 9 is the revelation he got. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము ఆయనకు దొరికిన ప్రత్యక్షత. Unless we get this revelation from God, దేవుని యొద్ద నుండి ఇటువంటి ప్రత్యక్షత మనం పొందుకుంటే తప్ప, during our trials and afflictions, we will pray this prayer, Lord remove this. ఈ ప్రత్యక్షత మనకు దొరకకపోతే మన శ్రమల యందు, మన ఇబ్బందుల యందు, ప్రభువా దీన్ని నా యొద్ద నుంచి తీసివేయ్ అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. அந்த prayers நாம என்ன சொல்றது அப்படினா, ఆ ప్రార్థనలు ఏం చెప్తున్నాయంటే, childish prayers. అవి ఇంకా చిన్న బాలుని ప్రార్థనలాగే ఉంటుంది, చిన్న పిల్లల ప్రార్థన. சிலர்லாம் சில பிரேயர்லாம் அப்படி பண்ணுவாங்க. కొంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తుంటారు. இல்ல ఆఫీస్లో బాస్ ரொம்ப డిఫికల్ట్ బాస్ இருந்தாங்கன்னு வச்சுங்க, ఎంతో క్లిష్టమైన అధికారి ఉన్నాడు, బాస్ ఉన్నాడు అనుకోండి ఆఫీస్లో. లార్డ్ యు ప్లీజ్ ట్రాన్స్ఫర్ దట్ బాస్. ప్రభువా ఈ బాస్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసేయ్. பாருங்க பிரேயர் பாருங்க. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం. ஏன்னா இதான் தானே எடுத்து போடுங்கன்றது. ఇదే ముళ్ళు తీసేయడం అనే ప్రార్థన లాంటిది. ஒண்ணு எனக்கு ట్రాన్స్ఫర్ கொடுங்க, ఒకటి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి, இல்லனா இந்த பாஸ்க்கு ట్రాన్స్ఫర్ போடுங்க, లేదా ఆ బాస్ని ఇక్కడి నుంచి తీసేయండి. என்னால இந்த
தாங்க முடியல. அந்த பெயின தாங்க నేను முடியல. తట్టుకోలేకపోతున్నాను. ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. இன்னும் சில பேர்லாம் இருக்காங்க. ఇంకొంతమంది ఉంటారు. ஐயோ! என்னுடைய మదర్ ఇన్ లా టార్చర్ தாங்கவே முடியல. మా అత్తగారి యొక్క హింసని నేను తట్టుకోలేకపోతున్నాను. என்னுடைய அத்தகார தூக்கிடுங்க. మా అత్తగారిని తీసేయి ఈ లోకంలోంచి. அவ்வளவுதான். உலகத்துல இருந்தே ఈ లోకంలోంచి తీసేయి. அத்தகார தூக்கிடுங்க. మా అత్తగారిని తీసేయి. அப்படின்னா என்ன అర్థం? అంటే దాని అర్థం ఏంటి? அப்படின்னா இந்த தானை எடுத்துருங்கன்னு అర్థం. అంటే ఈ ముళ్ళు తీసేయి అని దాని అర్థం. Yes, there are prayers. అవును. ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. Childlike prayers. అది పిల్లల ప్రార్థన. Remove this thorn, remove this thorn. ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి. இந்த பிரேயர்லாம் பண்ணவே கூடாது. అటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు. Yes, Paul he himself prayed such అవును. prayer. పౌలు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తాడు. Okay. God அவருடைய ஞானத்துல దేవుడు తన జ్ఞానములో Paul இந்த thorn உனக்கு is very essential, very essential this thorn. పౌలు నీకు ఈ ముళ్ళు చాలా అవసరము. Why? ఎందుకంటే You are so strong. నువ్వు చాలా బలవంతుడువు. Paul you are so strong. పౌలు నువ్వు చాలా బలవంతుడువు. Paul சாதாரண person கிடையாது. పౌలు సాధారణమైన మనిషి కాదు. పీటరోட கூட పేతురును కూడా 10 years జూనియర్ పాల్. పేతురు కంటే 10 సంవత్సరములు వెనక తర్వాత ప్రభువును తెలుసుకున్నవాడు పౌలు జూనియర్. ஆனால் కానీ సీనియర్ யார் సీనియర్ అపోస్టల్ அப்படின்னா పీటర్. ఇక సీనియర్ తనకంటే పెద్ద అపోస్తలుడు ఎవడంటే పేతురు. எல்லாருக்கும் முன்பாக வச்சு பீட்டரை கவுண்டர் கொடுத்தாரு பாருங்க. అందరి ముందు పేతురుని ఎదురుగా మాట్లాడాడు చూడండి. పీటరుடைய హిపోక్రసీயை எல்லாருக்கும் முன்பாக கடிந்து கொண்டார். పేతురు యొక్క వేషధారణ అందరి ముందు ఖండించాడు. Yes, such a strong man. అటువంటి గొప్ప బలమైన దృఢమైన వాడు పౌలు. Not only that, అది మాత్రమే కాదు. బర్నబా సీనియర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇక బర్నబా తినకంటే సీనియర్, దేవునిలో ఎంతో సీనియర్ బర్నబా. Only through Barnabas he came to the church. బర్నబా ద్వారానే సంఘంలోనికి వచ్చాడు పౌలు. Yes, அவருக்கு ரெகக்னிஷன் பால் அப்படிங்கிற ரெகக்னிஷனுக்கு யாரால வந்தது என்றால் పౌలు అనే గుర్తింపు ఎవరి ద్వారా వచ్చిందంటే yes, because of Barnabas. బర్నబా ద్వారానే వచ్చింది. Barnabas very quiet and soft character. బర్నబా ఎంతో మృదువైన వాడు, నెమ్మదిగా ఉండే వ్యక్తి. Such a man of encouragement. ఎంతో ప్రోత్సహించేవాడు. அவர்ட்ட కడుమయాన వాగ్వాదం. అతనితో ఎంతో తీవ్రమైన వాగ్వాదం ఉంది. హలో, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ విత్ బర్నబా. ఎంతో తీవ్రమైన వాగ్వాదం జరిగింది వాళ్ళిద్దరికి. He fought with Barnabas. ఏదో పోట్లాడుకున్నట్లే జరిగింది. Such a strong man Paul. అటువంటి బలమైన దృఢమైన వాడు పౌలు. ஒரு హై ప్రీస్ట్నుடைய కోర్టులో இருக்கிறார். ఇప్పుడు ప్రధాన యాజకుని కోర్టులో ఉన్నాడు ఆయన. యు వైట్ వాష్ టాంబ్ அப்படிங்கிறார் பார். డైరెక్ట్ గా ప్రధాన యాజకుని చూసి నువ్వు సున్నము కొట్టిన సమాధి అన్నాడు. వెల్లి అడిக்கப்பட்ட சுவரே தேவன் உன்னை அடிப்பார். సున్నము కొట్టిన సమాధి దేవుడే నిన్ను కొడతాడన్నాడు. Oh, such a strong man Paul. అటువంటి దృఢమైన వాడు పౌలు. సభயை துன்பப்படுத்தினவர். సంఘమును నాశనం చేసినవాడు. Paul కర్తర్ ఫాదర్. దేవుడు చూశారు. You Paul, you are very strong. పౌలు నువ్వు చాలా దృఢమైన వాడివి. By nature you are very strong. నీవు సహజంగానే నీ వ్యక్తిత్వం చాలా దృఢమైంది. I want to make you weak person. నేను నిన్ను బలహీనుడిని చేయాలనుకుంటున్నాను. నీ బలహీనన్ ఆగును. నువ్వు బలహీనుడు అవ్వాలి. You are so strong. నువ్వు చాలా బలంగా ఉన్నావు. No, నీ స్ట్రాంగ్ అరకకూడదు. నువ్వు బలంగా ఉండకూడదు. I will make you a weak person. నేను నిన్ను బలహీనుడిగా చేస్తాను. In order to make you weak, నిన్ను బలహీనుడిగా చేయడానికి కొరకు I allow this thorn அப்படின்ட்டார். నీలో ఈ ముళ్ళుని నేను పెడుతున్నాను, అనుమతిస్తున్నాను. Not only that, అది మాత్రమే కాదు. நீ உன்னை உயர்த்து உனக்கு நிறைய ஸ்பிரிச்சுவல் ரெவலேஷன்ஸ் உனக்கு நிறைய. నీకు చాలా విశేషమైన ప్రత్యక్షతలు దొరికినాయి. You are establishing so many churches. నువ్వు చాలా సంఘములు స్థాపిస్తున్నావు. Yes, you have written so many scriptures. నువ్వు ఎంతో లేఖన భాగాలు రాశావు. மூன்றாம் வானம் வரைக்கும் நீ போயிட்டு வந்திருக்க நீ. ఆకాశం వరకు వెళ్ళొచ్చావు. Yes, Paul. అవును, పౌలుకి என்ன எவ்வளவு மினிஸ்ட்ரி, ఎంత గొప్ప పరిచర్య, எவ்வளவு scriptures, ఎంత గొప్ప లేఖనాలు. third heaven வரைக்கும் போயிட்டு வந்தார். మూడో ఆకాశం వరకు వెళ్ళొచ్చాడు. நீ உன்னை அறியாதபடிக்கே without knowing yourself you can exalt yourself. నీ గురించి నువ్వు తెలుసుకోకుండానే నిన్ను హెచ్చించుకోగలవు. In order to humble yourself, నిన్ను నేను తగ్గించడానికి this thorn is needed for you. నిన్ను నేను దీనుడిగా చేయడానికి ముళ్ళు అవసరము.
அருமையானவர்களே, ప్రియమైన వారలారా, பவுல் அப்போஸ்தலனுக்கு தேவைப்பட்டால் పౌలు అపొస్తలుడైన పౌలుకే అవసరమైతే எனக்கும் உங்களுக்கு எவ்வளவு தேவைப்படும்? నీకు నాకు ఇంకెంత అవసరం అవుతుంది? எவ்வளவு இந்த தாண்ட்ஸ் நமக்கு தேவைப்படுது? మనకి ఇలా ముళ్ళు ఎన్ని అవసరం అవుతాయి? எதற்கு? ఎందుకు? நம்மை தாழ்மைப்படுத்தும்படிக்கு, మనల్ని దీనులుగా చేయడానికి, நம்மை பலவீனனாக்கும்படிக்கு, మనల్ని బలహీనులుగా చేయడానికి. அதன் நிமித்தமா தான் தேவனுடைய வல்லமை நம்மிடத்துல வெளிப்படும். అలా బలహీనులుగా ఉన్నప్పుడే దేవుని బలము మనలోంచి బయటకు వస్తుంది. இது பிகினிங்ல ஸ்டார்டிங்ல பாலுக்கு அதெல்லாம் புரியல. ఆరంభంలో పౌలుకి అది అర్థం అవ్వలేదు. அதனால he prayed these prayers. అందుకని ఈ ప్రార్థన చేసేవాడు. Lord remove this, Lord remove this, Lord remove this. ప్రభువా దీన్ని తీసివేయి, ప్రభువా దీన్ని తీసివేయి అని. அருமையானவர்களே, நாமும் நிறைய சமயங்கள்ல இந்த மாதிரி பிரேயர் பண்றோம். ప్రియమైన వారలారా, మనం కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నాం. பட் தேவன் அதுக்கு பதில் கொடுக்கறது இல்ல. దేవుడు దానికి సమాధానం బదులు ఇవ్వరు. Okay. அதற்கு பதிலாக தேவன் என்ன செய்றார்? దానికి బదులుగా ఏం చేస్తారంటే, See verse 9. This is the revelation Paul got. పౌలుకు వచ్చిన ప్రత్యక్షత 9వ వచనం మనం చూద్దాం. Okay, very important verse. చాలా ముఖ్యమైన వచనం ఇది. Oh, please read. అందుకు Ah. నా కృప నీకు చాలును, Ah. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, Oh. ఆయన మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. என் பலவீனங்களை குறித்து நான் மிகவும் சந்தோஷமாய் நான் மேன்மை பாராட்டுவேன். ఆ, I will rejoice. విశేషముగా నా బలహీనతలు యందు బహు సంతోషముగా అతిశయపడుదును. அப்படியே ஆஃப்டர் தி ரெவலேஷன் அவருடைய ஆட்டிட்யூடே மாறிடுச்சு அவரு. చూడండి, ప్రత్యక్షత తర్వాత తన వైఖరే మారిపోయింది. He's changed his attitude. పూర్తిగా తన వైఖరే మారిపోయింది. That is revelation. అది ప్రత్యక్షత అంటే. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இது உங்களுக்கு ரெவலேஷனா இருக்கணும். ఇది మీకు ప్రత్యక్షత కింద ఉండాలి. என்ன அப்படின்னா, எது ரெவலேஷனா இருக்கணும் அப்படின்னா, ఏది ప్రత్యక్షత అంటే, நாம் வீக்கா இருக்கும் பொழுதுதான் தேவனுடைய பலம் நம்மிடத்தில் பூரணமாய் விளங்கும். నేను బలహీనుడిగా ఉన్నప్పుడే దేవుని శక్తి నా యందు పరిపూర్ణమగుతాది. எஸ், பலவீனத்தில் என் பலன் பூரணமாய் விளங்கும். నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతాది. கிறிஸ்துனுடைய வல்லமை என் மேல் தங்கும்படி క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము என் பலவீன குறித்து நான் மேன்மை பாராட்டுவேன். నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తున్నాను. எஸ், praise the Lord. This is the revelation he got. తనకు వచ్చిన ప్రత్యక్షత ఇదే. ప్రైజ్ ది లార్డ్. அவ்வளவுதான். అవును. அதுக்கப்புறம் அந்த பிரேயரே கிடையாது அவரு. దాని తర్వాత దీని గురించి ప్రార్థన చేయలేదు ఆయన. See the verse, next verse. తర్వాత వచనం చూడండి. Verse 10. 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. See the word 10. ఇక్కడ 10వ వచనం చూడండి. நான் பலவீனனாய் இருக்கும் பொழுதே நான் பலமுள்ளவனாய் இருக்கிறேன். నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இது இந்த verse பவுலுக்கு கிடைச்சதான இந்த revelation. Yes, it's a revelation for me also. ఇది పౌలుకి దొరికిన ప్రత్యక్షతే నాకు కూడా ప్రత్యక్షత కింద ఉండింది. நாம் ஒவ்வொருவருக்கும் இது ரெவலேஷனா இருக்கும்படிக்கு நான் வேண்டுகிறேன். మనలో ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రత్యక్షత కింద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ஒரு சின்ன ஒரு இமேஜ், உங்களுக்கு ஒரு இமேஜை காண்பிச்சா நீங்க விளங்குவீங்க. చిన్న ఒక చిత్రాన్ని మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే.
நம்ம இடத்துல இருந்து எப்படி ஆதாயம் டிவோரிங் ఆ! ఆ! புல்ஸ் మనల్ని భక్షించే తోడేళ్ళ కింద ఉండొచ్చు. அல்லது நம்மளுடைய சில குடும்பங்கள்ல புருஷனே என்னவா இருக்க முடியும் அப்படின்னா ஒரு ஓநாய் போல இருக்க முடியும். కొన్ని కొన్ని కుటుంబాల్లో అయితే భర్త ఏ విధంగా ఉండొచ్చు అంటే ఒక తోడేల్లాగా ఉండుండొచ్చు. எஸ், అవును. நம்மளுடைய வேலை ஸ்தலத்துல பட்சிக்கிற ஓநாய்கள் இருக்கலாம், మనం పనిచేసే స్థలంలో భక్షించే తోడేళ్ళు ఉండొచ్చు. ஃபேமிலியில இருக்கலாம், కుటుంబంలో ఉండొచ్చు. ரிலேஷன்ஸ்ல இருக்கலாம், బంధువుల మధ్యలో ఉండొచ్చు. நம்ம சூழ்ந்து இருக்கிறதான நெய்பர்ஸா இருக்கலாம், మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు. நம்மளுடைய வேலை ஸ்தலத்துல. మనం పనిచేసే స్థలంలో ఉండొచ్చు. எஸ், அதன் மத்தியில వారందరి మధ్యలో என்னையும் உங்களையும் தேவன் எப்படி வச்சிருக்கிறார் அப்படின்னா నిన్ను నన్ను దేవుడు ఏ విధంగా ఉంచారు అంటే இது போல ஒரு ஒரு ఆటుకుட்டியை போல நம்மள వச்சிருக்கிறார். అక్కడున్న గొర్రె పిల్లని లాగా దేవుడు మనల్ని అక్కడ ఉంచారు. இந்த பிக்சரை பாத்துங்க, ఆ బొమ్మ చూడండి మీరు. எவ்வளவு இதுல யார் ஸ்ட்ராங் அப்படின்னா யார் ஸ்ட்ராங் இதுல? ఇక్కడ ఎవరు బలవంతులు చెప్పండి మీరు? சின்ன பிள்ளைகளை கேட்டா கூட சொல்லிடுவாங்க చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. wolves தான் ஸ்ட்ராங். అక్కడ తోడేళ్లే బలం. யார் இதுல வீக் அப்படின்னா ఇక్కడ బలహీనంగా ఉన్నది ఏది? ஆட்டுக்குட்டி தான் வீக். ఈ యొక్క గొర్రె పిల్లే బలహీనం. எஸ், ஓநாய்கள் மத்தியில தேவன் பலம் உள்ளவர்கள் மத்தியில தேவன் நம்மள பலவீனமார்களா வைத்திருக்கிறார். ఇక తోడేళ్ల మధ్యలో అంటే బలవంతుల మధ్యలో దేవుడు బలహీనమైన మనల్ని పెడుతున్నారు. இப்ப நாம் எப்படி இருக்கணும்? మనం ఎలాగుండాలి? கடந்த நாட்களில் பிரியமானவர்களே நாம் எப்படி இருந்தோம்? గత కాలంలో మనం ఏ విధంగా ఉన్నాం? ஓநாயா இருந்தா ஓநாய்க்கு ஓநாயா இருக்கிறது. అది తోడేలైతే మనము తోడేళ్ళలాగే ఉండేవాళ్ళం. டிட் ஃபார் டாட். అది వాళ్ళు పంటికి పన్ను అన్నట్టుగా. அவர்கள் பிறர் வைரார்கள் என்றால் நாம் திரும்ப பதில் வைகிறது. వాళ్ళు ఏమన్నా దూషిస్తే మనం తిరిగి దూషించేవాళ్ళం. புருஷன் புருஷன் வைகிறார், புருஷன் வைகிறார் திட்டுறாருன்னு வச்சுங்க. భర్త దూషిస్తున్నాడు అనుకోండి. ஓகே, பதிலுக்கு பதில் மனைவி வைகிறார்கள் என்றால் ఇప్పుడు భార్య కూడా బదులు చెబుతూ అలాగే దూషించింది அப்ப అనుకోండి. ரெண்டு பேரும் என்னவா இருக்காங்க அப்படி? అప్పుడు ఇద్దరు ఏ విధంగా ఉన్నారంటే ரெண்டு பேரும் ஓநாய்களா கடித்து பட்சிக்கிறவர்களா இருக்கு. రెండు తోడేళ్ళగా ఒకరినొకరు భక్షించుకునే వారి కింద ఉన్నారు. நம்ம பக்கத்து வீட்டுல உள்ளவங்க நெய்பர்ஸ் யாராவது சம் ஹீத்தன் பீப்புள் ஜென்டைல்ஸ் మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అన్యులు ఎవరైనా ఉన్నారు అనుకుందాం. ஓநாய்களா இருக்கலாம். వాళ్ళు తోడేళ్ళ కింద ఉండొచ్చు. அவர்களுக்கு நாம் மத்தியில ஓநாயா இருக்க முடியாது. వాళ్ళ మధ్యలో మనం తోడేళ్ళగా ఉండకూడదు. நாம் என்னவா தேவன் வைத்திருக்கிறார்? దేవుడు ఏ విధంగా మనల్ని ఉంచారు అక్కడ? பலவீனமான வீக் ஒரு லேம்பா ஒரு ஷீப்பா நம்ம தேவன் வைத்திருக்கிறார். ఒక బలహీనమైన ఒక గొర్రె పిల్లలాగా దేవుడు అక్కడ మనల్ని పెట్టారు. ஓகே, நெக்ஸ்ட் இமேஜ். அப்படி இருக்கும் பொழுது ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత దృశ్యం చూద్దాం. see ఇక్కడ చూడండి. யூதா கோத்திரத்து லைன் ஆஃப் ஜூடா எங்க வந்து நிக்கும் அப்படின்னா பின்னால நிக்கும். యూదా గోత్రపు సింహం ఎక్కడ ఉంటుందంటే నీ వెనకాల నిలబడి ఉంటుంది. அந்த ஓநாய்கள் எல்லாம் பாத்தீங்களா? அந்த உல்ஸ் எல்லாம் చూడండి అక్కడ ఆ తోడేళ్ళన్నీ ఎలా పారిపోతున్నాయో. எதை பார்த்துட்டு, దేన్ని చూసి పారిపోతున్నాయి? அதாவது எதை பார்த்துட்டு பயந்து ஓடுதுன்னு சொல்லுங்க பாப்போம். దేన్ని చూసి అవి పారిపోతున్నాయో చెప్పండి. ஓ லைன். லைன் யாருக்கு பின்னால நிக்கும்? ఈ సింహం దేని వెనక నిలబడింది? ஆட்டுக்குட்டிக்கு பின்னால. இப்ப உல்ஃபுக்கு நான் உல்ஃபான் என்னன்னா ఇప్పుడు తోడేలుకి ఎదురుగా నేను తోడేలు కింద నిలబడితే இப்ப சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి. லைன் ஆஃப் ஜூடா நிக்குமா? ఇప్పుడు యూదా సింహం మన వెనక నిలబడుతుందా? சொல்லுங்க. చెప్పండి. ஒரு கால நிக்காது. ఎప్పుడు కూడా అలా నిలబడదు. தேவன் எப்ப நிப்பார் அப்படின்னா దేవుడు ఎప్పుడు మన వెనక ఉంటారు అంటే யூதா கோத்திரத்து சிங்கம் எப்ப பால சிங்கம் நம்மிடத்துல நிக்கும் அப்படின்னா యూదా గోత్రపు సింహం ఎప్పుడు మన వెనక నిలబడుతుందంటే நான் உல்ஃபா இருந்தேன்னா என்னோட நிக்க மாட்டேன். ఇక్కడ తోడేలు కింద ఉంటే నా వెనక నిలబడదు. நான் ஒரு ஷீப்பா ஒரு பெலவீன வீக் ஒரு லேம்பா நான் இருந்தேன் அப்படின்னா నేను బలహీనమైన చేతకాని ఒక గొర్రె పిల్ల కింద ఉన్నప్పుడు మాత్రమే என்னோட கூட யூதா கோத்திரத்து சிங்கம் நிப்பார். నా తోడు నా పక్కనే యూదా గోత్రపు సింహం ఉంటుంది. அந்த உல்ஃபுக்குலாம் என் மேல பவர் கிடையாது. ఇప్పుడు ఆ తోడేళ్ళకి నా మీద అధికారం ఉండదు. சாட்டானுக்கு என் மேல பவர் கிடையாது. సైతానికి నా మీద అధికారం ఉండదు. அதனாலதான் ஒன் மோர் பிக்சர். తర్వాత ఇంకొక దృశ్యం మనం చూస్తాం. see the next picture. తర్వాత ఇంకో దృశ్యం చూస్తాం. இப்ப அந்த ஆட்டுக்குட்டி இப்ப என்ன சொல்லுன்னு பாப்போம். ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఏం చెప్తుందో చూద్దాం. థర్డ్ ఇమేజ్. మూడో దృశ్యం చూద్దామా బ్రదర్స్? మూడో దృశ్యం చూద్దామా? మూడో దృశ్యం టెక్ టీమ్. நான் இந்த வார்த்தையை when I am weak then I am strong அப்படிங்கிறது யார் சொல்லுதுன்னு சொல்லுங்க பாப்போம். నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును అని ఎవరు చెప్పారండి ఇది మాట? யார் சொல்லுது? ஆட்டுக்குட்டி தான் சொல்லுது. ఇప్పుడు గొర్రె పిల్లే కదా చెప్పేది. గొర్రె పిల్లనా?
ஆட்டுக்குட்டி தான் சொல்லுது. அ. அந்த அந்த ஆட்டுக்குட்டி பலவீனமான ஆட்டுக்குட்டி இப்ப என்ன சொல்லுது அப்படின்னா, బలహీనమైన ఈ గొర్రెపిల్ల ఏం చెప్తుందంటే, எஸ் ஐ அம் வீக் నేను బలహీనమే. பட் அட் த సేమ్ టైమ్ స్ట్రాంగ్. అదే సమయంలో నేను బలవంతురాలిని అని దట్ చెప్తుంది. లైన్ ఆఫ్ జూడా ఇన్విజిబుల్. ఎందుకంటే కనిపించిన యూదా గోత్రపు సింహము எதுதான் விசிபிள் அப்படின்னா, ఏది కనిపిస్తుందంటే ஆட்டுக்குட்டி தான் விசிபிள். గొర్రెపిల్ల మాత్రమే కనిపిస్తుంది. இன்விசிபிள் லைன் ஆஃப் ஜூடா எங்க இருக்கு அப்படின்னு நமக்கு பின்னால நிக்குது. ఇక కనిపించిన యూదా గోత్రపు సింహము ఎక్కడుందంటే నా వెనక ఉంది. இப்ப ఇప్పుడు செகண்ட் கொரிந்தியன்ஸ் சாப்டர் 12க்கு இப்ப நான் வரும். ఇప్పుడు మరలా మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వైపు తిప్పుదాం. செகண்ட் கொரிந்தியன்ஸ் சாப்டர் 12 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verse 10. 10వ వచనం చూద్దాం. பால் இப்ப சொல்ல ஆரம்பிச்சிட்டாரு. ఇప్పుడు పౌలు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. பாலுடைய பிக்சர் தான் இது. பால் தான் இந்த ரெவலேஷனுக்கு அவர் கிடைச்சது. పౌలుకే ఈ యొక్క ప్రత్యక్షత దొరికింది. ఇది పౌలు యొక్క చిత్రం అని చెప్పి. பிரியமானவர்களே, இது நம்ம ஒவ்வொருத்தருக்கும் let it be a revelation for each and every one. ప్రియమైన వారలారా, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ప్రత్యక్షతగా ఉండనివ్వండి. எஸ், நான் பலவீனமாய் இருக்கும் பொழுதே నేనెప్పుడు బలహీనుడనో நான் பலமுள்ளவனாய் இருக்கிறேன். అప్పుడే బలవంతుడును. Praise the Lord. கடந்த நாட்கள்ல நாம் என்னவா இருந்திருக்கிறோம் அப்படின்னா ஸ்ட்ராங்கா இருந்திருக்கோம் நாம. గత కాలంలో మనం చాలా బలవంతులుగా ఉండి ఉండొచ్చు. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి யார் ஸ்ட்ராங்ங்கிறது ஒரு வார்த்தை. ஸ்ட்ராங் யார் ஸ்ட்ராங்ங்கிறது சொல்றேன். ఎవరు బలవంతులో నేను చెప్తాను. பிரதர்ஸ் அல்ல சிஸ்டர்ஸ் யாருனாச்சும் பதில் சொல்லலாம். ఎవరైనా బ్రదర్స్ గాని సిస్టర్స్ ఎవరైనా జవాబు చెప్పొచ్చు. யார் ஸ்ட்ராங் யார் வீக்குங்கிற ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు అనేది. ஒரு ஆர்குமெண்ட் ஃபேமிலியில ஹஸ்பண்ட் ஒய்ஃபுக்கு ஒரு ஆர்குமெண்ட் நடக்குது. ఒక కుటుంబంలో భార్యాభర్తలకు మధ్యలో ఒక వాగ్వివాదం జరుగుతుంది. ஏதோ ஒரு మనీ மேட்டர்ஸ்ல ஒரு ஆர்குமெண்ட் ఏదో డబ్బుకి సంబంధించిన ఒక విషయంలో ఒక వాగ్వివాదం జరుగుతుంది. ஓகே, ఆర్குமெண்ட் அப்படியே நல்ல அதிகமாயிட்டே இருக்கு. వాళ్ళిద్దరు It's becoming severe. అలా పెరుగుతూనే పోతూ ఉంది ఆ వాగ్వాదం. ஓகே, సరే. this is the question. ఇప్పుడు నాది ప్రశ్న ఇది. அந்த குவாரல்ல, அந்த ஃபைட்ல, அந்த ஆர்குமெண்ட்ல ஒருத்தன் வின் பண்ணிட்டாங்கன்னு வச்சுக்க. ఆ వాగ్వేదంలో ఆ యొక్క దెబ్బలాటలో ఒకళ్ళు గెలిచారు అనుకుందాం. பேசி ஜெயிச்சிட்டாங்க. వాళ్ళు మాట్లాడి ఆఖరి మాట ఆళ్ళదయింది. వాళ్ళు మాట్లాడి గెలిచారు. இப்ப அவங்க உண்மையிலேயே அவங்க வின்னரா அல்லது லூசரா? ఆ గెలిచిన వాళ్ళు నిజముగా గెలిచిన వాళ్ళా? ఓడిపోయిన వాళ్ళా? என்ன சொல்றாங்க? ஆ? తూతిరుగు. தோத்துட்டாங்க. ஓ, நல்ல God has granted wisdom. దేవుడు మీ అందరికి జ్ఞానం ఇచ్చాడు. யார் எல்லாம் those who are all winners. ఎవరైతే ఆ వాగ్వాదంలో గెలిచారో, ஆர்குமெண்ட்ல யாரெல்லாம் பேசி ஜெயிக்கிறாங்களோ ఆ వాగ్వాదంలో ఎవరు మాట్లాడి గెలిచారో அவர் எல்லாரும் உண்மையிலே டிஃபிட்டட். వాళ్ళందరూ ఓడిపోయిన వారే. கடந்த நாட்கள்ல நாம் நிறைய என்ன செஞ்சிட்டோம்? தோத்துட்டோம். గత కాలంలో మనం చాలా సంవత్సరాలు ఓడిపోయిన వారి కింద ఉన్నాం. ஏன் அப்படின்னா ఎందుకంటే మనం బలవంతులం కదా. they're strong. మనం బలవంతులం. See, psalmist says in Psalm chapter 12. కీర్తనలో 12లో కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు. Psalm 12 12వ కీర్తన verse 4. 12:4 చూద్దాం. మా నాలుక చేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. எதனால் மேற்கொள்வோம்? దేని ద్వారా మనం సాధిస్తాం? என்னுடைய நாவுகளால் மேற்கொள்வோம். నా నాలుక చేత మేము సాధిస్తాము. சிலர்லாம் பேசி ஜெயிக்கவே முடியாது. కొంతమందితో మాట్లాడి జయించలేం మనం. சிலர் சொல்லுவாங்கல்ல, వాళ్ళు కొంతమంది అంటా ఉంటారు కదా. ஐயோ என்னுடைய மதர் இன் லாட்டெல்லாம் பேசி ஜெயிக்கவே முடியாது. కొంతమంది అంటారు మా అత్తగారితో మాట్లాడి గెలవలేవేంటి బాబు అని. ஐயோ என்னுடைய டாட்டர் இன் லாட்ட பேசி எல்லாம் ஜெயிக்க முடியாது. అయ్యయ్యో మా కోడలతో మాట్లాడి గెలవడం కుదరదు. சில ஹஸ்பண்ட் சொல்லுவாங்க, కొంతమంది భర్తలు అంటారు, பிரதர் என் ஒய்ஃப் எல்லாம் பேசி ஜெயிக்கவே முடியாது. బ్రదర్ మా ఆవిడతో మాట్లాడి గెలవలేం బ్రదర్ అంటూ ఉంటారు. What does it show? It shows they're strong. ఏం చూపిస్తుందంటే అది వారు బలవంతులు అని చూపిస్తుంది. இதெல்லாம் 2025 ஸ்டோரியாக இருக்கட்டும். ఇది 2025లో జరిగిన కథగానే మిగిలిపోనివ్వండి. In coming years, కొత్త సంవత్సరంలో தாப்பனே இந்த வார்த்தை எனக்கு வேண்டாம். తండ్రి ఈ వాక్యం నాకు కుదరదు, నాకు ఉండకూడదు. என் நாவினால் நான் பேசி எல்லாம் ஜெயிக்க வேண்டாம். నా నాలుక చేత నేను మాట్లాడి జయించేదానికి ఉండకూడదు. எஸ், என் வார்த்தை கீழே போட்டும். ఈ మాట కిందకి రాలిపోనివ్వండి. சிலருடைய வார்த்தை பேசுறாங்கன்னு வச்சுங்களேன், இந்த ஆர்குமெண்ட்ல
కొంతమంది మాటలు మాట్లాడుతున్నారనుకోండి husband, వాగ్వేదంలో. husband, భర్త మాట్లాడాడు. then wife's word, తర్వాత భార్య. then తర్వాత భర్త. husband's word, తర్వాత భర్త. then wife's word, top, that's the top word. మళ్ళీ ఆఖరిగా భార్య మాట. పైన మాట భార్య మాట అన్నమాట. Okay, defeated. ఇప్పుడు ఓడిపోయిందన్నమాట. இனிமே என்ன செய்ய போறோம்? ఇక మీదట ఎలా ఉండాలంటే From this conference, ఈ కాన్ఫరెన్స్ మొదలుకొని shall we take a decision? మనం ఒక నిర్ణయం తీసుకుందామా? கடந்த நாட்களில் நடந்த arguments, quarrels, fights, whatever it may be. గత కాలంలో జరిగిన ఆ వాగ్వివాదాలు, పోట్లాట్లు ఏదైనా కానీ நான் ஒரு உல்ஃபா இருந்துட்டேன் நானு. నేను ఒక తోడేల కింద ఉన్నాను. ஒரு வீக் ஒரு ஷீப்பா நான் இல்ல நான். నేను బలహీనమైన గొర్రె పిల్లలాగా లేను. ஆண்டவரே நான் மனம் திரும்புறேன். తండ్రి నేను మారు మనసు పొందుతున్నాను. என்ன நான் தாழ்ந்து போட்டும். నన్ను నేను తగ్గించుకుంటున్నాను. కిందకి Yes. వెళ్ళిపోనివ్వండి. Let me suffer in my flesh. నేను నా మాంసములో బాధపడినా పర్లేదు, బాధపడనివ్వండి. என்னுடைய செல்ஃப crucify பண்ணட்டும். నా యొక్క స్వీయము సిలువ వేయబడనివ్వండి. பதிலுக்கு பதில் நான் பேசுற காரியத்தை நான் crucify பண்ணட்டும் நான். మాటకి మాట చెప్పే ఆ స్థితిలో నేను సిలువ వేయబడనివ్వండి. என் நாவின் மேல் எனக்கு கண்ட்ரோல் தாங்க. నా నోటి మీద నాకు అదుపు దయచేయండి. Make me weak. నన్ను బలహీనుడిగా చేయండి. Lord, I am so strong. ప్రభువా నేను చాలా బలవంతుడిగా ఉన్నాను. என்னோட ஸ்டோரியை மாத்துங்க ஆண்டவரே. నా కథ నీవు మార్చండి ప్రభువా. From today onwards, ఈ దినం మొదలుకొని make me a weak person. నన్ను బలహీనమైన వ్యక్తిగా చేయండి. See 2 Corinthians chapter 13. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వైపు తిప్పుదాం. Wonderful verse about Jesus Christ. యేసు ప్రభు గురించిన అద్భుతమైన మాట ఒకటి ఉంది. 2 Corinthians chapter 13, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము verse 4. 4వ వచనం మనం చూద్దాం. Here we see one secret of Jesus. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఒక రహస్యం మనం చూస్తున్నాం. அவர் பலவீனத்தால் சிலுவையில் அறையப்பட்டிருந்தார். బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను. కానీ தேவனுடைய வல்லமையினால் பிழைத்திருக்கிறார். దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. Yes, நாங்களும் మనము కూడా பலவீனராயிருந்தும் బలహీనమై ఉన్నాను. தேவனுடைய வல்லமையினால் பிழைத்திருக்கிறோம். కానీ దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవించగలము. Yes, Paul தன்னை சொல்றதுக்கு முன்னால ஜீசஸை காண்பிக்கிறார். సో పౌలు తన గురించి చెప్పడానికి ముందుగా యేసు ప్రభువును చూపిస్తున్నాడు. இயேசு எப்படி சிலுவையில் அறையப்பட்டிருந்தார்? యేసు ప్రభు సిలువ మీద ఏ విధంగా వేయబడ్డారు? பலவீனத்தால் சிலுவையில் அறையப்பட்டார். బలహీనతను బట్టి సిలువ వేయబడ్డారు. Yes, literally. అవును, నిజంగా అంతే. நான் ஃபர்ஸ்ட் மார்னிங்ல பார்த்தோம். మనం మొదటి రోజు మనం సిలువను గురించి మనం విన్నాము. பொதுவா ஒரு நான் இந்த மாதிரி காரியத்தை நான் கேட்டிருக்கேன், நான் படிச்சிருக்கேன். నేను దీని గురించి నేను చదివాను. பொதுவா கிராஸ்ல குரூசிஃபை பண்ணும் பொழுது సిలువ వేసేటప్పుడు அந்த குற்றவாளிகள் பொதுவா என்ன செய்வாங்க அப்படின்னா, అక్కడ ఆరోపణ చేయబడిన వాళ్ళు ఏం చేస్తారంటే నేరస్తులు, அவங்கள சிலுவையில் அறையிறது ரொம்ப கஷ்டம். వాళ్ళ- Very difficult to pierce the nails. వాళ్ళకి సిలువ వేయడం చాలా కష్టం. వాళ్ళకి మేకులు కొట్టడం చాలా కష్టం. கோஆபரேட் பண்ண மாட்டாங்க. ఎందుకంటే వాళ్ళు సహకరించరు. கையை பிடிச்சு என்ன செய்ய வேண்டியதா இருக்கும்னா, பிடிச்சு கையில வைக்க வேண்டியதா இருக்கும். ఆ చెయ్యి ఎవరు వాళ్ళు అది గట్టిగా లాగి చెయ్యి అలా పెట్టి మేకు కొట్టాల్సి వస్తుంది. இந்த கையை பிடிச்சு அப்படி வைக்கணும். చెయ్యి అలా గట్టిగా లాగి అలా పట్టాలి. முரண்டு பண்ணுவாங்க. వాళ్ళు దానికి ఇవ్వకుండా వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు. சிலர் என்ன செய்யணும், பூன்னு துப்புவாங்க. కొంతమంది ఉమ్ము వస్తారు. சிலர் கர்ஸ் பண்ணுவாங்க. కొంతమంది శపిస్తూ ఉంటారు. காட கர்ஸ் பண்ணுவாங்க. కొందరు దేవుడిని శపిస్తూ ఉంటారు. சில பேரண்ட்ஸ் கர்ஸ் பண்ணுவாங்க. కొంతమంది తల్లిదండ్రులను శపిస్తూ ఉంటారు. சில இந்த crucify பண்றதான those execute this crucifixion அவர்களை பூன்னு துப்புறது. కొంతమంది సిలువ వేసే వారిని ఎవరైతే మేకులు కొడుతున్నారో వాళ్ళని ఉమ్ము వస్తారు వాళ్ళ మీద. What does it show? అది ఏమి చూపిస్తుంది? They are all strong people. మేము బలవంతులము అని చూపిస్తుంది. Strong people என்ன செய்ய முடியாதுன்னா crucify பண்ணவே முடியாது. బలవంతుల్ని సిలువ వేయడం కుదరదు. அங்க ஒரு நூற்றுக்கு அதிபதி அங்க ஒருத்தர் ஒரு செஞ்சுரியன் அந்த இடத்துல இருக்கான். అక్కడ ఒక శతాధిపతి చూస్తున్నాడు అందరిని. He observed all those things. అక్కడ ఉన్న సమస్తం జరుగుతున్నట్లు అలా గమనించాడు. Jesus கொல்கதாக்கு வராரு. యేసు ప్రభు గొల్గోతా దగ్గరకు వచ్చాడు. In the beginning itself he didn't take any wine எதுவுமே எடுக்கல. ఆయన మొదట్లోనే ఆ యొక్క ద్రాక్ష రసము తీసుకోలేదు. அந்த கசப்பு கலந்த காடி mixed wine. బోళము కలిపిన ద్రాక్ష రసం ఆయన తీసుకోలేదు. He didn't take. ఆయన తీసుకోలేదు. அதுவே அந்த செஞ்சுரியனுக்கு என்னவா இருந்துச்சுன்னா, it seems to be amazing. శతాధిపతిగా చూసి ఆశ్చర్యపోయాడు. அந்த கையை இப்படி வைக்கும் பொழுது చెయ్యి ఇలా పెట్టినప్పుడు எப்படி சிலுவையில் அறையப்பட்டிருந்தார்? సిలువలో ఏ విధంగా ఆయన సిలువ వేయబడ్డారు? கை எப்படி கொடுத்திருந்திருப்பார் ஜீசஸ்? యేసు ప్రభు చెయ్యి అలా ఇచ్చి ఉంటారు. அப்படி கொடுத்தார். అలా ఇచ్చి ఉంటారు.
அப்படி yielded ఆయన అలా లోబరుచుకున్నారు ఆయన. இணங்கி இணங்கி கொடுத்தார். இந்த கையை ఆయన கொடுத்தார். ఆయనకు తనకు తానే అలాగిచ్చేసారు 2 చేతులు. கால்களை கொடுத்தார். చేతులు అలా కాళ్ళు అలాగే ఇచ్చేసారు. No curse in his mouth. శాపము లేదు తన నోటిలో. வீக்கா சிலுவையில வீக்கா இருந்தார். సిలువలో చాలా బలహీనుడుగా ఉన్నారు ఆయన. அதன் மத்தியிலும் அவர் எல்லாத்தையும் forgive பண்ணிட்டே இருந்தார். అలాగున్నా కూడా ఆ మధ్య అలాగే అందరిని క్షమిస్తూ ఉన్నారు ఆయన. அங்க ஒரு மனுஷன் எல்லாத்தையும் படம் பார்த்துக்கிட்டே இருக்கான் அவன். దీనంతటిని ఇక్కడ జరుగుతున్నదంతా అక్కడ శతాధిపతి చూస్తున్నాడు. மெய்யாகவே இவர் தேவனுடைய குமாரன். నిజముగా ఈయన దేవుని కుమారుడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. அருமையானவர்களே, ప్రియమైన వారులారా, during the time of crucifixion in our practical life, మన యొక్క క్రియాపూర్వక జీవితంలో, అభ్యాసాత్మక జీవితంలో సిలువ వేయబడుతున్న సందర్భముల్లో as we are so strong in nature, మనము మన యొక్క సహజత్వాన్ని బట్టి మనం ఎంతో బలవంతుల కింద ఉంటాము. நாம் yield பண்ணி கொடுக்கறது இல்ல. మనము అలా లోపరుచుకోము. అలాగా நம் கடினமா இருக்கும், మనం చాలా తిరుగుబాటు చేసేవారు. ஸ்ட்ராங்கா இருக்கும். మనం తిరుగుబడుతూ ఉంటాం, We బలవంతులుగా are ఉంటాం. fighting back. మనం తిరిగి పోట్లాడుతూ ఉంటాం. We are revailing back. మనం తిరిగి మాట్లాడుతూ ఉంటాము. சண்டை செய்றோம், ஃபைட் பண்றோம், ஜஸ்டிஃபை பண்றோம். మనం పోరాడుతూ ఉంటాం, మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం, నీతిమంతులుగా చేసుకుంటూ ఉంటాం. When we are falsely accused, మన మీద తప్పుగా నేరారోపణ చేయబడుతున్నప్పుడు yes, நாம் பதில் பேசுறோம். మనం తిరిగి జవాబు చెప్పేస్తూ ఉంటాం. We want to prove it. మనం రుజువు When పరుచుకోవాలనుకుంటాం. we are misunderstood, మనం తప్పుగా అర్థం we చేసుకున్నాం. want to justify it. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటాం. We revile in return. మనం తిరిగి దూషిస్తూ ఉంటాం. What does it show? ఇది ఏమి చూపిస్తుంది? It shows ఇది ఏమి చూపిస్తుంది అంటే, I'm so strong. నేను చాలా బలవంతుడును. No, I won't yield to this cross. నేను దీనికి నేను లొంగిపోను. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, జీసస్ அப்படி இல்ல. యేసు ప్రభు ఆ విధంగా లేరు. See verse 4. 4వ వచనం 2 Corinthians chapter 13:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4. அவர் బలహీనతాల్ సిలువైలో అరేయపట్టిరుந்தார். బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని. That's a secret. అదే అక్కడ రహస్యము. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, கடந்த நாட்கள்ல గత కాలంలో husbands, భర్తలు, dear husbands, ప్రియమైన భర్తలు, dear brothers, ప్రియమైన బ్రదర్స్, dear sisters, సిస్టర్స్, ஸ்ட்ராங்கா இருக்கவே வேண்டாம். బలవంతులుగా ఉండకండి. நாம் ஸ்ட்ராங்கா இருந்தோமானால் మనం బలవంతులుగా ఉన్నాము అంటే ஜூடா, லைன் ஆஃப் ஜூடா நம்மள்ட்ட இருக்க முடியாது. యూదా రాజసింహం మనతో ఉండదు. ஹோலி ஸ்பிரிட்னுடைய பவர் நம்ம மேல ரெஸ்ட், it won't rest upon us. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీద నిలిచి ఉండదు. See the same verse. అదే వచనం చూడండి. தேவனுடைய வல்லமையினால் பிழைத்திருக்கிறார். ఆయన దేవుని శక్తిని బట్టి జీవించగలుగుతున్నాడు ఆయన. Yes, strong people க்கு அந்த வல்லமை கிடையாது. బలవంతులకి దేవుని శక్తి ఉండదు. If you are strong, we cannot receive the power of the Holy Spirit. నీవే బలవంతుడిగా ఉంటే పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోలేవు. எதுக்கு தேவனுடைய Holy Spirit? ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి? Lord, I am so weak. ప్రభువా, నేను చాలా బలహీనుడును. I am so weak. నేను చాలా బలహీనుడును. Lord, give me the strength. నాకు బలమునివ్వు ప్రభువా. Anoint me, baptize me in the power of the Holy Spirit. అభిషేకించు, నాకు బాప్తిసము పరిశుద్ధాత్మలో. In order to endure that cross, నేను సిలువను సహించడానికి, in order to endure that humiliation, ఈ యొక్క అవమానమును సహించడానికి, in order to endure that hostility, ఈ యొక్క తిరస్కారమును సహించడానికి, yes, I need that power, Lord. నాకు ఈ శక్తి కావాలి ప్రభువా. Yes, for such weak people, God will anoint them. అటువంటి బలహీనులకి దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. So Paul ஒரு சீக்ரெட் அவர் புரிஞ்சுக்கிட்டார். పౌలు ఈ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు. இப்போ நாம என்ன சொல்லுவோம்? ఇప్పుడు మనం ఏం చెప్తాం? இப்போ இந்த after getting revelation, ప్రత్యక్షత దొరికిన తర్వాత see Paul పౌలు ఏమంటున్నాడంటే, கொரிந்தியருக்கு எழுதும் பொழுது அவருடைய எக்ஸ்பீரியன்ஸ் எல்லாம் ஷேர் பண்ணார். కొరింథీయులకు రాసిన పత్రికలో తన అనుభవాలని పంచుకున్నాడు. When he was in prison, తను జైల్లో ఉన్నప్పుడు he wrote an epistle. He wrote a letter ఆయన ఒక పత్రిక రాశాడు. to Philippians church. ఫిలిప్పీయులకి ఒక పత్రిక రాశాడు. Okay, let us turn to Philippians chapter 1. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వైపు తిప్పుతాం. Philippians chapter 1. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. So during this time, ఈ సందర్భంలో, ఈ సమయంలో this letter was written by Paul in jail. పౌలు జైల్లో ఉన్నప్పుడు రాసిన ఉత్తరం ఇది. From that prison he wrote that. జైల్లోంచి ఈ ఉత్తరం రాశాడు. In the chapter we can see 14 references about rejoice. ఈ యొక్క అధ్యాయంలో మనం సంతోషించడం గురించి 14 సార్లు చెప్పబడ్డం మనం చూస్తాం. Okay, in your leisure time you please go through this letter, Philippians. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీకు సమయం ఉన్నప్పుడు వెళ్ళి చదవండి. 14 సార్లు ఉంటుంది. You can find 14 references. 14 సార్లు ఆనందించడం గురించి ఉంటుంది. Rejoice, 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 rejoice. సంతోషించుడి Oh, అని.
வாட் எ பியூட்டி. ఎంత అద్భుతమో! எங்க இருந்து? ఎక్కడి నుంచి వచ్చిందది? ஜெயில்ல இருந்து எழுதுறார். జైల్లో నుంచి రాస్తున్నాడు ఆయన. அங்கேருந்து அவர் என்ன எழுதுறார் அப்படின்னா, జైల్లోంచి ఏం రాస్తున్నాడంటే, ரிஜாய்ஸ். ఆనందించుడి. ఓకే, see verse 29, chapter 1 verse 29. మొదటి అధ్యాయము 29వ వచనం చూద్దాం. Okay, please read. Okay, please. తెలుగులో 30లో ఉంది. హ్మ్. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆ. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. அருளப்பட்டிருக்கிறது. శ్రమపడు அருளப்பட்டிருக்கிறது. That's granted. అనుగ్రహింప That means gift. అనుగ్రహింపబడెను అంటే దాని అర్థం ఏంటంటే మీకు బహుమానంగా ఇవ్వబడింది అని. எங்கெங்கெல்லாம் நாம் வேதத்துல லெட்டர்ஸ்ல எபிஸ்டில்ஸ்ல எங்கெங்கெல்லாம் granted அப்படின்னு சொல்லும் பொழுதெல்லாம் அது gift அப்படின்னு நாம் புரிஞ்சுக்கணும். We should understand like that. ఎక్కడైతే పత్రికల్లో మీకు అనుగ్రహింపబడినది అని మీరు చదువుతున్నారో అది మీకు ఒక బహుమానముగా ఇవ్వబడిందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఏదో ஒரு gift அப்படின்னு சொல்றாரு பாரு. ఏది బహుమానము, ఏది బహుమానంగా ఇవ్వబడిందో చెప్తున్నారు చూడండి ఇక్కడ. கிறிஸ்துவினிடத்தில் விசுவாசிக்கிறதுக்கு ஒரு gift அது. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది ఒక బహుమానము. அது மாத்திரமல்ல, అది మాత్రమే కాదు, அவர் நிமித்தமாக ఆయన పక్షమున பாடுபடுகிறதற்கும் நமக்கு அருளப்பட்டிருக்கிறது. శ్రమ పడుటయు మనకు అనుగ్రహింపబడెను. அப்ப எத்தனை அருளப்பட்டிருக்கிறது? అంటే ఇక్కడ ఎన్ని బహుమానాలు ఉన్నాయి? So how many things granted for us? ఎన్ని బహుమానాలు మనకు అనుగ్రహింపబడ్డాయి? Please tell. చెప్పండి సిస్టర్స్. How many things? ఎన్ని బహుమానాలు అనుగ్రహింపబడ్డాయి? Number 1, మొదటిది ఏది? faith. విశ్వాసము. விசுவாசம் நமக்கு அருளப்பட்டிருக்கிறது. మనకి విశ్వాసం అనుగ్రహింపబడింది. One more thing is also granted for us. ఒకటి కూడా మనకు అనుగ్రహింపబడింది. Suffering for the, శ్రమపడుట. for the sake of Jesus. యేసు పక్షమున, యేసు కొరకు, For the sake of that faith. విశ్వాసము కొరకు శ్రమ. For the sake of righteousness. నీతి కొరకు శ్రమ. Yes, for the sake of word of God. దేవుని వాక్యము నిమిత్తము శ్రమ. நமக்கு suffering நமக்கு அருளப்பட்டிருக்கிறது. ఈ యొక్క శ్రమ కూడా మనకు అనుగ్రహింపబడింది. Okay, in the beginning ఆరంభంలో Paul పౌలు ఏమంటున్నాడంటే, ஒரு revelation கிடைக்கிறதுக்கு முன்னதாக, before he get that revelation, ప్రత్యక్షత తనకు దొరకడానికి ముందుగా அவருடைய prayer என்னவா இருந்தது తన அப்படின்னா, ప్రార్థన ఏ విధంగా ఉందంటే, Lord, remove this suffering, move this suffering. ఈ యొక్క శ్రమను తీసివేయి, ఈ ముళ్ళును తీసివేయి అని ప్రార్థన చేశాడు. No, I don't want this. నాకు ఇది వద్దు ప్రభువా. Okay, matured Paul ఇప్పుడైతే పరిణితి చెందిన క్రైస్తవుడు పౌలు from the prison, ఇప్పుడు జైల్లోంచి he రాస్తున్నాడు. wrote such a wonderful epistle to Philippian church. అద్భుతమైన ఒక పత్రిక ఫిలిప్పీ సంఘమునకు రాశాడు. See, God has granted 2 gifts. దేవుడు మనకి 2 బహుమానాలు ఇచ్చారు. One is ఒకటి faith, విశ్వాసము, other one is రెండోది suffering. శ్రమ. நான் உங்களுக்கு பிரதர் நம்மள்ட்ட இருந்து 2 gift box கொண்டு வர சொன்னேன். ఇక్కడ బ్రదర్ ని 2 గిఫ్ట్ బాక్సులు తెమ్మన్నాను నేను. காக்கிநாடால இருந்து கொண்டாட்டீங்க. Okay, immediately afternoon கேட்ட உடனே கொண்டு வந்துட்டார். See, this is one gift. ఇది ఒక బహుమానం. ஏதாவது தெரியுதா பாருங்க. ఇందులో కనిపిస్తుందా మీకేమన్నా? Nothing? మీకేం కనిపించట్లేదా? தெரியலையா? ஓகே, ஃபெய்த்னு உள்ளார ஒன்று எழுதி அப்படி ஒரு பேப்பர், ஒரு கிஃப்ட்டை உள்ளார வச்சிருக்கோம். ఇప్పుడు కనిపిస్తుందా? ఆ పేపర్ మీద ఏముంది? ఫెయిత్, ఇది ఒక గిఫ్ట్. అది ఫెయిత్ అనేది ఒక బహుమానం. అంటే విశ్వాసం అనేది ఒక బహుమానం. ఓకే, బ్రదర్కి ఇప్పుడు இந்த గిఫ్ట్ கொடுக்குறோம். ఇప్పుడు బ్రదర్ కి నేను ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇన్ అడిషన్ టు దట్, దీనికి తోడుగా వన్ మోర్ గిఫ్ట్ ఈస్ ఆల్సో దట్. ఇంకో బహుమానం కూడా ఇస్తున్నాను. వాట్ ఈస్ దట్? అదేంటి? என்னது? ఇదేంటి? సఫరింగ్. ఓకే, యు టేక్ దిస్. ఓకే, వాట్ ఈస్ దిస్? ఇదేంటండి? తాన్. ముళ్ళు. ఓకే, ఇది కూడా ఒక బహుమానం చేస్తుంది. హౌ మెనీ గిఫ్ట్స్ నౌ? ఇప్పుడు ఎన్ని బహుమానాలు ఉన్నాయి? వన్ ఈస్ ఫెయిత్, ఒకటి విశ్వాసము, అనదర్ వన్ ఈస్ ఇంకొకటి సఫర్. జనరలీ పీపుల్ எப்படின்னா செய்வாங்க அப்படின்னா, మనుషులు సాధారణంగా ఏమంటారంటే, இப்படி கொடுக்குறாங்கன்னு வச்சுங்க. ఈ 2 ఇలా ఇస్తున్నాం అనుకుంటాం. ఇన్ జనరల్ ఇన్ క్రిస్టియానిటీ సాధారణంగా క్రైస్తవ్యంలో ఈ విధంగా ఇస్తున్నాం అనుకుంటాం. ஒரு கிஃப்ட் ஆண்டவர் ஒரு கிஃப்ட்டை கொடுக்குறாரு. దేవుడు ఒక బహుమానం ఇస్తున్నారు.
Oh, praise the Lord, faith. Oh, praise the Lord. Thank you. Thank ఓహ్! you. Thank you, విశ్వాసం Jesus. Thank you. Thank you, Jesus. Thank you, Jesus. విశ్వాసము ప్రైజ్ ది Thank you. లార్డ్. థాంక్ యూ Thank జీసస్. you, థాంక్ యూ Jesus. జీసస్. విశ్వాసం ఇవ్వండి అని గబగబా My తీసుకొని God. జేబులో పెట్టేసుకుంటారు. Next, ఇంకొకటి ఇస్తున్నారు. ஆண்டவர் இன்னொரு gift ఇంకో கொடுக்கிறார். ఇంకో బహుమానం ఇస్తున్నారు. Oh, ఇది ముళ్ళు వద్దు. no, 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 ఈ no. శ్రమ వద్దు. I don't want this. ఇది నాకొద్దు. Remove this. ఇది తీసేయండి. Matured Paul. పరిణితి చెందిన எப்படி சொல்லிட்டார் பாருங்க. పౌలు ఏ విధంగా అంటున్నాడో చూడండి. Yes, நாம எப்படி போறோமோ அப்படிதான் பவுல் போயிருக்கார். మనం ఏ విధంగా వెళ్ళామో పౌలు కూడా అలాగే So వెళ్ళాడు. what are all the ways we go through? మనం దేని దేని Paul also గుండా went through. వెళ్తున్నామో పౌలు దాని ద్వారానే వెళ్ళాడు. Yes, in the beginning, ఆరంభంలో no, I don't want this அப்படின்றார். ఆరంభంలో నాకొద్దు ఇది ముళ్ళొద్దు అన్నాడు. Yes, and I need this faith. నాకు విశ్వాసం Lord, I కావాలి. thank you for this gift. ప్రభువా విశ్వాసమును బట్టి ఈ వరమును బట్టి నీకు వందనాలు అన్నాడు. And when he became matured, తను పరిణితి చెందిన తర్వాత when he got that revelation from God, దేవుని యొద్ద నుంచి ప్రత్యక్షత పొందుకున్న తర్వాత oh, only through these sufferings, only through this thorn, ఈ శ్రమ ద్వారా మాత్రమే, ఈ ముళ్ళు ద్వారా మాత్రమే I will remain always in humble state. నేను ఎల్లప్పుడూ దీనుడిగా ఉండగలను. I can be a weak person, నేను ఎల్లప్పుడూ బలహీనుడిగా ఉండగలను. so that the line of Judah will be with me. కాబట్టి తద్వారా యూదా సింహము నాతో ఉంటుంది. Only I am weak. నేను బలహీనుడిగా ఉన్నప్పుడే Lord's anointing, the power of the Holy Spirit will rest upon me. దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నా మీద నిలిచి ఉంటుంది. After getting this revelation, ఈ ప్రత్యక్షత వచ్చిన తర్వాత oh, praise the Lord. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. How did he see it? దాన్ని ఎలాగ చూశాడు? Not as a thorn, అది ముళ్ళు కింద చూడలేదు. but he saw it as a gift. ఒక వరము కింద చూశాడు. I pray for you, నేను మీ కొరకు ప్రార్థన for చేస్తున్నాను. each and every one of us. మీ అందరిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. God has to open your eyes. దేవుడు మీ కండ్లు తెరవాలి. I pray నేను ప్రార్థన చేస్తున్నా. so that in coming days, రాబోయే దినముల్లో any affliction or hardships or trials or tribulation, afflictions, whatever it may ఏ be, శ్రమ అయినా, ఏ వేదన అయినా, ఏ కష్టమైనా, ఏదైనా కానీ we can receive it as a gift from the Lord. దేవుని యొద్ద నుంచి ఒక బహుమానం కింద మనం తీసుకోగలం. கர்த்தர் நம்ம ஒருவருக்கு கிருபை செய்வாராக. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయను గాక. Only through these trials, ఈ afflictions, ఈ శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా మాత్రమే we can see Jesus. మనం యేసును చూడగలం. We may know him. మనం ఆయన తెలుసుకోగలం. One word I want to show from Philippians chapter 3 verse 10. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి Philippians chapter చూపించాలనుకుంటున్నాను. 3 verse 10. 3:10 So wonderful verse. చాలా అద్భుతమైన మాట. ఆ. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన్ను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని Yes. పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. அதுல நம்ம என்ன வாசிக்கிறோம்? ఇందులో మనం ఏం చదువుతున్నామంటే, நான் அவரை அறியணும், నేను ఆయన్ని తెలుసుకోవాలి, அவருடைய resurrection power அறியணும், ఆయన పునరుద్ధాన బలము కూడా నాకు తెలియాలి, அவருடைய பாடுகளின் அந்த பாடுகளின் ஐக்கியத்தை அறியணும். ఆయన మరణము యొక్క సమాన అనుభవం గలవాడనే నేను ఉండాలి. Fellowship in the sufferings. ఆ యొక్క మరణానుభవంలో కూడా సహవాసము దేవునితో. Oh, praise the Lord. దేవుడు ప్రైజ్ ది లార్డ్. పాడుகளின் ஐக்கியம். ఈ యొక్క కష్టమైన విషయంలో కూడా ఆయనతో సహవాసము కలిగి Yes, only through that suffering I can have fellowship with the Lord Jesus ఆ Christ. శ్రమల ద్వారానే నేను యేసు ప్రభువుతో నేను ఐక్యత కలిగి ఉండగలను. So that I can see Jesus. ఆ విధంగా నేను యేసును చూడగలను. మాంసத்தில் one who suffered in the flesh, no, such Jesus we can see. ఎవరైతే వారు మాంసములో శ్రమను అనుభవించిన వారుగా ఉంటారో వాళ్ళు యేసును చూడగలరు. I can be transformed to his likeness. నేను ఆయన రూపంలోనికి ఆ విధంగా మార్చబడగలను. Oh, that's a wonderful lesson. అది అద్భుతమైన పాఠం. So through these afflictions and trials, ఈ శ్రమల ద్వారా, ఈ యొక్క ఇబ్బందుల ద్వారా we share his glory. ఆయన యొక్క మహిమను మనం పొందుకుంటాం. My dear brothers, sisters, నా ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, this is a wonderful gospel. ఇది అద్భుతమైన సువార్త. Gospel of gaining his glory. ఆయన మహిమను పొందుకోవటం అనే సువార్త. We pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పితావే, పరిశుద్ధమైన తండ్రి,
பவுலுக்கு கிடைச்ச ரெவலேஷன் எங்களுக்கு வேணும் ஆண்டவரே. ప్రభువా పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత మాకు కావాలి ప్రభువా. கடந்த நாட்கள்ல நாங்க ஸ்ட்ராங் பீப்புளா இருந்துட்டோம். గత కాలంలో మేము చాలా బలమైన వారి కింద ఉన్నాము. ஓனாய்க்கு ஓனாயா இருந்துட்டோம் ஆண்டவரே. తోడేలుకి తోడేలు కింద ఎదురు నిలబడ్డాం ప్రభువా. எங்களை யாரும் சிலுவையில ஒப்பு கொடுக்க முடியல ஆண்டவரே. ప్రభువా మేమెవరూ సిలువ అప్పగించుకోవడానికి ఇష్టపడలేదు ప్రభువా. நாங்க ஸ்ட்ராங்கா இருந்துட்டோம். మేము బలవంతులుగా ఉన్నాం. இயேசுவே இந்த நிலைமை வேண்டாம். యేసు ప్రభువా అటువంటి జీవితం ఇంకొద్దు. பவுலுக்கு கிடைச்ச ரெவலேஷன் எங்களுக்கு வேணும் ஆண்டவரே. పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షత మాకు దయచేయండి. Yes Lord, we all need that revelation. ప్రభువా మా అందరికీ ఆ ప్రత్యక్షత కావాలి. உம்முடைய வல்லமை எங்கள் மேல தங்கட்டும். నీ బలము మా మీద నిలిచి ఉండనివ్వండి ప్రభువా. யூதா கோத்திரத்து சிங்கம் எங்களோடு கூட இருக்கணும் ஆண்டவரே. యూదా గోత్రపు సింహము మాతో ఉండాలి ప్రభువా. உம்மை நாங்கள் அறியணும். ప్రభువా నిన్ను మేము తెలుసుకోవాలి. உம்முடைய மகிமைக்கு ஒப்பாக மாறணும். ప్రభువా నీ మహిమకు అనుగుణంగా మేము మార్చబడాలి. கிருபையாயிரும், இரக்கமாயிருப்பீராக. కృప దయచేయండి, కనికరమును దయచేయండి. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ஆமென். ఆమేన్.